న్యూస్ 9 టీవీకి స్వాగతం. దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒక అతిపెద్ద సంచలనం ఢిల్లీ పీఠాన్ని కుదిపేస్తున్న బ్రేకింగ్ న్యూస్. అవును, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. I am resigning from my post as Education Minister. It is for personal reasons. I thank everyone for the opportunity. ఇది కేవలం ఒక మంత్రి రాజీనామా కాదు, దేశవ్యాప్తంగా రగులుకున్న విద్యార్థి ఆగ్రహ జ్వాలలకు దక్కిన చారిత్రక విజయం. We have done it! We have done it! धर्मेंद्र प्रधान ने रिजाइन कर दिए। We have bloody done it! क्या कहते थे ये? क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। हम कहना चाहते झुकती है दुनिया, झुकाने वाला चाहिए। ये उन सभी बच्चों के लिए जिनकी जिंदगी धर्मेंद्र प्रधान ने लिए थे। प्रदीप मेघवाल, ऋतिक मिश्रा, सिद्धार्थ हेगड़े, भाग्यश्री, अंशिका पांडे, उमेश माली, रेणु मीणा, प्रिया कुमारी थापा, शिवानी यादव, अनु गिरना, कहान पटेल, आकांक्षा चतुर्वेदी, रीमा बेगम, मैथिली अशोक सोनोग्रे, अवंतिका मौर्य, जतीन कुमार, गोपिका, शेख सना, व्यक्तियानंदम, ये वो बच्चे हैं जिनको आज न्याय। యువత తలుచుకుంటే పాలకుల అహంకారం ఎలా బద్దలవుతుందో చెప్పడానికి ఈ రోజే ఒక సజీవ సాక్ష్యం. దూకుడు పెంచుతూ వివాదాస్పద కోణంలో కానీ ఇక్కడ అసలు ప్రశ్న మొదలవుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ తనంతట తానుగా తప్పుకున్నారా, లేక అధిష్టానం ఆయన మెడలు వంచి బలవంతంగా రాజీనామా చేయించిందా? నిన్నటి వరకు సిస్టమ్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది, ఎక్కడా ఎలాంటి తప్పు జరగలేదు అని బుకాయించిన మంత్రి రాత్రికి రాత్రే ఎందుకు పక్కకు తప్పుకున్నారు? విద్యా వ్యవస్థలో జరిగిన పేపర్ లీకేజీల పాపాన్ని, కుంభకోణాల భారాన్ని మొత్తం ఒక మంత్రిపైనే వేసి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తుందా? అసలు తెర వెనుక ఏం జరుగుతుంది? బలి పశువును చేసి ఆయనతో రాజీనామా చేయించారా? విద్యార్థుల విజయాన్ని ఈ రాజీనామా వెనుక ఉన్న ఎన్ని రాజకీయ కుట్రలు ఉన్నా ఇది ముమ్మాటికి విద్యార్థుల విజయం. చదువుకున్న యువత రోడ్డెక్కితే, తమ హక్కుల కోసం పిడికిలి బిగిస్తే దేశ రాజధానిలో ఎంత రాజకీయ భూకంపం వస్తుందో ఈ రోజు స్పష్టమైంది. లాఠీ దెబ్బలకు వెరవలేదు, అక్రమ అరెస్టులకు భయపడలేదు. చివరికి ఢిల్లీ కోర్టును కదిలించారు, మంత్రి కుర్చీని కూల్చారు. మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఈ వివాదాలకు తెరపడుతుందా, లేక ఇదో మరో కొత్త రాజకీయ ప్రకంపనలకు నాంది పలకబోతుందా? తప్పుకున్న మంత్రి మౌనంగా ఉంటారా, లేక బాంబులు పేలుస్తారా? విద్యా శాఖను ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత
ఇప్పుడు ఎవరి చేతుల్లోకి వెళ్ళబోతుంది? క్షణం క్షణం మారుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ కి సంబంధించిన ప్రతి అప్డేట్ చూస్తూనే ఉండండి News9 TV.